హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ అండ్ అలాగే ఏఆర్ఎం టెంప్లెట్ గురించి థియరీ చూసాం కదా. సో ఈ క్లాస్లో మనము ఏఆర్ఎం టెంప్లెట్స్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. సో ఏఆర్ఎం టెంప్లెట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా మనము చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ మనకి బేసిక్ స్ట్రక్చర్లో ఫస్ట్ మనకి ఇక్కడ స్కీమా అనేది ఉంటుంది. స్కీమా ఏం చేస్తుంది అంటే ఇది జేసన్ స్కీమా ఫైల్ యొక్క లొకేషన్ని స్పెసిఫై చేస్తుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, స్పెసిఫైస్ ది లొకేషన్ ఆఫ్ ది జేసన్ స్కీమా ఫైల్. ద స్కీమా ఫైల్ డిస్క్రైబ్స్ ది ప్రాపర్టీస్ దట్ ఆర్ అవైలబుల్ వితిన్ ఏ టెంప్లెట్ అని చెప్తున్నాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా స్కీమా అని చెప్పి. సో ఇది స్కీమా అండ్ ఇది లొకేషన్ని స్పెసిఫై చేస్తుంది, ఓకేనా. సో ఇది మనకి ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ వర్షన్ అని చెప్పి ఉంటుంది. సో ఈ కంటెంట్ వర్షన్ ఏం చేస్తుంది అంటే టెంప్లెట్ యొక్క వర్షన్ని స్పెసిఫై చేస్తుంది, ఓకేనా. సో ఇక్కడ కంటెంట్ వర్షన్ అనేది మనం ఏమైనా పెట్టుకోవచ్చు, 1.0.0.0 ఆ రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ కంటెంట్ వర్షన్ అనేది మనం చేంజ్ చేయొచ్చు, ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్కీమా అండ్ సెకండ్ వన్ వచ్చేసి కంటెంట్ వర్షన్. ఇక్కడ చూడండి, స్పెసిఫైస్ ది వర్షన్ ఆఫ్ ది టెంప్లెట్ సర్చ్ యాజ్ 1.0.0.0 యూ కెన్ ప్రొవైడ్ ఎనీ వాల్యూ ఫర్ దిస్ ఎలిమెంట్. సో ఇక్కడ మనము వాల్యూ అనేది ఏదైనా ప్రొవైడ్ చేయొచ్చు, ఓకేనా, ఈ ఎలిమెంట్కి అని చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి పారామీటర్స్ ఉంటుంది. సో పారామీటర్స్ ఏం చేస్తుంది అంటే డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు వాల్యూస్ని ప్రొవైడ్ చేయొచ్చు పారామీటర్స్లో, అండ్ ఆ తర్వాత ఆ టెంప్లెట్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. అంటే వాల్యూస్ని డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు వాల్యూస్ని ప్రొవైడ్ చేయడానికి అండ్ అలాగే తర్వాత వాల్యూస్ని ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ కోడ్ని రీయూజ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, ప్రొవైడ్ వాల్యూస్ డ్యూరింగ్ డిప్లాయ్మెంట్ దట్ అలౌస్ ది సేమ్ టెంప్లెట్ టు బి యూజ్డ్ విత్ ఇన్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. అంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో కూడా మనం ఒకవేళ సేమ్ టెంప్లెట్ని యూజ్ చేయాలి అనుకుంటే ఆ టెంప్లెట్ని డైరెక్ట్గా మనం రీయూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ పారామీటర్స్. సో ఇక్కడ మనకి పారామీటర్స్ అనేది ఉంది అండ్ ఫంక్షన్స్ కూడా ఉంటుంది మనకి, ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్. సో వేరియబుల్స్ ఏం చేస్తుంది అంటే యూజ్ టు డిఫైన్ వాల్యూస్ దట్ కెన్ బి రీయూజ్డ్ త్రూ అవుట్ ది టెంప్లెట్ అని చెప్తున్నాం. వేరియబుల్ కూడా వాల్యూని డిఫైన్ చేయడానికి యూజ్ అవుతుంది. త్రూ అవుట్ టెంప్లెట్లో మళ్ళీ దాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో అందుకే మనకి ఈ వేరియబుల్ అనేది యూజ్ అవుతుంది వాల్యూస్ని డిఫైన్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిసోర్సెస్. సో రిసోర్సెస్ అంటే ఏంటి అంటే ఇట్ కంటైన్స్ ది రిసోర్సెస్ యూ వాంట్ టు డిప్లాయ్ ఆర్ అప్డేట్ అని చెప్తున్నాం. అంటే రిసోర్స్లో ఏ రిసోర్స్ని డిప్లాయ్ చేయాలి అనుకున్నా ఆర్ అప్డేట్ చేయాలి అనుకుంటున్నావో ఆ రిసోర్స్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అంటే పర్టికులర్ ఆ రిసోర్స్ని నువ్వు ఇక్కడ అప్డేట్ చేయాలి అనుకుంటే ఆర్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఆ పర్టికులర్ రిసోర్సెస్ని నువ్వు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అది వచ్చేసి మనకి రిసోర్స్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అవుట్పుట్ అని చెప్పి ఉంది. సో అవుట్పుట్ అంటే ఏంటి అంటే డిప్లాయ్మెంట్ తర్వాత వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. సో దట్ ఈస్ ద అవుట్పుట్, ఓకేనా. సో అవుట్పుట్ అంటే ఏంటి అంటే మనం డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది ఈ అవుట్పుట్ అనేది. అంటే ముందే వాల్యూస్ని రిటర్న్ చేయదు, డిప్లాయ్మెంట్ తర్వాత వాల్యూస్ని రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి స్కీమా, కంటెంట్ వర్షన్, పారామీటర్స్, వేరియబుల్స్, రిసోర్సెస్ అండ్ అవుట్పుట్, ఓకేనా. సో మనకి జేసన్ టెంప్లెట్లో డేటా అనేది కీ వాల్యూ పేరు రూపంలో ఉండడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఏఆర్ఎం టెంప్లెట్ అనేది మనకి జేసన్ ఫార్మేట్లో ఉంటుంది. జేసన్ ఫార్మేట్ ఎలా ఉంటుంది, కీ వాల్యూ పేరు రూపంలో మనకు డేటా అనేది దీంట్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఏఆర్ఎం టెంప్లెట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో దానికోసం మనం విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్ని యూజ్ చేద్దాం. సో చూద్దాం ఎలా చేయాలో. సో విఎస్ కోడ్లోకి వెళ్ళాను. ఒకవేళ విజువల్ స్టూడియో కోడ్ లేకపోతే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి విఎస్ కోడ్ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఆప్షన్ ఉంటుంది, లైక్ దాన్ని సర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ నాకు విఎస్ కోడ్ అనేది ఉంది. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీనిలోకి వెళ్ళి అజ్యూర్ రిసోర్స్ మేనేజర్
ఏఆర్ఎం అని తీసుకుందాం. ఏఆర్ఎం. సో ఈ అష్యూర్ రిసోర్స్ మేనేజర్ ఏఆర్ఎం టూల్స్ ఉంది కదా, సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ డిజేబుల్ అన్ఇన్స్టాల్ అనే 2 ఆప్షన్స్ని చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే మీకు ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇన్స్టాల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఫ్యూ మినిట్స్లో మీకు ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. ఓకేనా. అష్యూర్ రిసోర్స్ మేనేజర్ ఏఆర్ఎం టూల్స్ అన్నీ కూడా మీకు ఇన్స్టాల్ అనేది అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్, సో నేను ఇక్కడ ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను, న్యూ ఫైల్. సో ఇక్కడ ఫైల్ 1.json. సో జేసన్ ఫార్మాట్లో ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ నేను ఏఆర్ఎం అని చెప్పి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఆటోమేటిక్గా నాకు ఇక్కడ జేసన్ ఫైల్ ఫార్మాట్ అనేది వచ్చిందా. చూడండి ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, బేసిక్ స్ట్రక్చర్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. స్కీమా, కంటెంట్ వర్షన్ అండ్ అలాగే పారామీటర్స్, ఫంక్షన్స్ కూడా ఉంటాయని చెప్పాను, వేరియబుల్స్, రిసోర్సెస్, అవుట్పుట్స్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం రిసోర్సెస్ని ఎలా యాడ్ చేయాలి ఏంటి అని చెప్పి క్లియర్గా నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇదైతే మనకి బేసిక్ స్ట్రక్చర్. సో ఇక్కడే మనము కావాల్సిన రిక్వైర్మెంట్స్ని యాడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ నేను రిసోర్సెస్లో యాడ్ చేస్తాను డేటా అనేది. సో ఇక్కడ రిసోర్సెస్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీంట్లోకి వచ్చేసి ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టైప్ కొలన్, అంటే ఏ టైప్ ఆఫ్ రిసోర్సెస్ని నువ్వు క్రియేట్ చేయాలి అనుకుంటున్నావు, లైక్ స్టోరేజ్ అకౌంటా, వర్చువల్ మెషినా, వర్చువల్ నెట్వర్కా అని చెప్పి. సో నేను ఇక్కడ మైక్రోసాఫ్ట్ డాట్ స్టోరేజ్ /storage అకౌంట్ని తీసుకుంటున్నాను, స్టోరేజ్ అకౌంట్స్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కామా, ఇది సింటాక్స్. అండ్ ఇక్కడ ఏపీఐ వర్షన్, సో ఏపీఐ వర్షన్ అనేది తీసుకుంటున్నాను, కొలను. సో ఇక్కడ వర్షన్ అనేది యాడ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఏదైనా వర్షన్ అనేది మీరు తీసుకోండి. సో నేను ఇక్కడ ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేమ్ వచ్చేసి నేమ్. సో ఇక్కడ కామా అనేది మెన్షన్ చేయాలి. సో అందుకే మనకు అక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ నేను నేమ్ వచ్చేసి లైక్ రిసోర్స్ నేమ్ అనేది మనకి ఇక్కడ అడుగుతుంది. సో నేను ఇక్కడ ఏఆర్ఎం స్టోరేజ్ అని చెప్పి ఇస్తున్నాను, ఆర్జే. బట్ దీన్నంతా కూడా ఏఆర్ఎం స్టోరేజ్ షార్ట్కట్ నేమ్ ఇచ్చాను. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, టైప్ అయిపోయింది, ఏపీఐ వర్షన్ అయిపోయింది, నేమ్ అయిపోయింది. సో నెక్స్ట్ లొకేషన్. సో ఏ లొకేషన్లో యాడ్ చేయాలి అనుకుంటున్నావు అని చెప్పి. సో ఇక్కడ నేను లొకేషన్ వచ్చేసి ఇక్కడ ఈస్ట్ యుఎస్ రీజియన్ అనేది యాడ్ చేస్తాను, లొకేషన్ ఈస్ట్ యుఎస్ రీజియన్ అనేది యాడ్ చేస్తున్నాను, కామా. అండ్ నెక్స్ట్ ఏంటి, స్కూ టైప్. సో ఇక్కడ నేను SKU స్కూ టైప్ వచ్చేసి నేమ్. నెక్స్ట్ నేమ్ కొలను సో ఇక్కడ మనకి స్టాండర్డ్
స్టాండర్డ్ _LRS అని చెప్పి ఇస్తున్నాను. అండ్ ఆ తర్వాత కామా ఎంటర్, ఇక్కడ టైర్, ఈ టైర్ అని చెప్పి, సో కొలన ఇక్కడ స్టాండర్డ్ టైర్ STANDARD స్టాండర్డ్ టైర్. సో మనకి ఏంటి టైప్ API వర్షన్, నేమ్, లొకేషన్, స్కూ టైప్, నేమ్, టైర్ అనేది మనం ఇక్కడ ఇచ్చాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కైండ్, సో ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ స్టోరేజ్ అంటే లైక్ బ్లాబ్ స్టోరేజా, ఫైల్ స్టోరేజా అని చెప్పుంటుంది కదా, మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ వాటి గురించి. సో అది ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ బ్లాబ్ స్టోరేజ్, బ్లాబ్ స్టోరేజ్, ఫైల్ స్టోరేజ్, స్టోరేజ్ V2 అని చెప్పి వచ్చింది. సో నేను దీంట్లో నుంచి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కామా అండ్ ఇక్కడ కైండ్ అయిపోయింది. తర్వాత ప్రాపర్టీస్ PROPERTIES ప్రాపర్టీస్ అనేవి యాడ్ చేస్తున్నాను. సో ఇందులో నేను సపోర్ట్స్, ఇందులో మనకు ఉంటుంది సపోర్ట్స్ HTTP ట్రాఫిక్ ఓన్లీ అని చెప్పింది కదా, సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో దీని = ట్రూ. సో ఇప్పుడు ఏంటి, జస్ట్ మనం రిసోర్స్లో ఇన్ఫర్మేషన్ అనేది, డేటా అనేది యాడ్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి సో రిసోర్సెస్ని నేను ఇలా టెంప్లెట్లో మాన్యువల్గా యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి రిసోర్స్ గ్రూప్లో పారామీటర్స్ని పాస్ చేద్దాం. సో ఎలా చేయాలో చూద్దాం. సో మనం ఫస్ట్ పారామీటర్స్లో డేటా అనేది యాడ్ చేయాలి కదా. సో ఇక్కడ నేను పారామీటర్స్లో వచ్చేసి ఎంటర్, సో ఇక్కడ స్టోరేజ్ నేమ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ స్టోరేజ్ నేమ్ కోలన్ అండ్ కర్లీ బ్రేసెస్, అండ్ ఇక్కడ వచ్చేసి టైప్ అండ్ కోలన్, ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డేటా. సో ఇక్కడ నేను స్ట్రింగ్ అనేది చూస్ చేసుకుంటున్నాను, స్ట్రింగ్, కామా అండ్ ఎంటర్, మినిమం లెంత్ అంటే మ్యాక్సిమం లెంత్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మినిమం లెంత్ వచ్చేసి 3 అండ్ కామా మ్యాక్సిమం లెంత్, సో మ్యాక్సిమం లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 24 అనేది ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ పారామీటర్ని నేను ఇక్కడ రిసోర్సెస్లో పాస్ చేయాలి. సో ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ రిసోర్స్లో మనకి ఏంటి నేమ్ అని చెప్పింది కదా, ARM స్టోరేజ్ అని చెప్పి. సో దీన్ని రిమూవ్ చేసి ఇప్పుడు సో దీన్ని తీసేసి సో మనం ఇప్పుడు ఏంటి పారామీటర్స్ అనేవి యాడ్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ నేను ఇక్కడ స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఇక్కడ పారామీటర్స్ స్టోరేజ్ నేమ్ అనేది పాస్ చేస్తాను. ఓకేనా. పారామీటర్స్ అండ్ ఆ తర్వాత పారాంథసిస్లో స్టోరేజ్ నేమ్ అనేది యాడ్ చేశాను. ఓకేనా. సో ఈ రకంగా నేను పారామీటర్స్ని నేను ఇక్కడ రిసోర్సెస్లో పాస్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వేరియబుల్. సో వేరియబుల్లో మనం డేటా అనేది యాడ్ చేద్దాం. తర్వాత వేరియబుల్ని ఇక్కడ రిసోర్సెస్లో మనము పాస్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ వేరియబుల్లో డేటా అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ వేరియబుల్స్, ఇక్కడ యూనిక్ స్టోరేజ్ అని చెప్పి తీసుకుంటున్నాను. యూనిక్ స్టోరేజ్ STOR స్టోరేజ్ నేమ్ అని చెప్పి షార్ట్కట్లో ఇలా తీసుకున్నాను. సో ఇక్కడ కొలను, సో ఇక్కడ వచ్చేసి కన్క్యాట్ పారామీటర్స్
స్టోరేజ్ నేమ్ అండ్ ఆ తర్వాత ఏంటి కామా యూనిక్ స్ట్రింగ్ కదా, యూనిక్ స్ట్రింగ్. సో రిసోర్స్ గ్రూప్ నేమ్, రిసోర్స్ గ్రూప్ పారాంథసిస్ కామా డాట్ ఐడి అని చెప్పి తీసుకున్నాను. సో చూడండి, సో వేరియబుల్స్లో నేను ఈ రకంగా డేటాని మెన్షన్ చేశాను. ఆ తర్వాత ఈ యూనిక్ స్టోరేజ్ నేమ్ని నేను ఇక్కడ రిసోర్సెస్లో పాస్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే చూడండి, ఇక్కడ వేరియబుల్స్ ఈ పారామీటర్స్ అనేది రిమూవ్ చేసి ఇక్కడ వేరియబుల్స్, సో ఇక్కడ స్టోరేజ్ నేమ్ కాస్త ఇక్కడ ఏమవుతుంది యూనిక్ స్టోరేజ్ అని చెప్పి వస్తుంది మనకి, యూనిక్ స్టోరేజ్ నేమ్. సో వచ్చిందా. సో ఈ రకంగా మనము ఏంటి ఏఆర్ఎం టెంప్లెట్ అనేది క్రియేట్ చేసాం. సో ఇప్పటివరకు ఏంటి జస్ట్ మనం ఏఆర్ఎం టెంప్లెట్ని క్రియేట్ చేసాం. సో ఈ ఏఆర్ఎం టెంప్లెట్ అనేది ఎలా ఉంది, జేసన్ ఫార్మెట్లో కీ వాల్యూ పేరు రూపంలో డేటా అనేది ఉంది కదా. సో ఈ రకంగా మనం మాన్యువల్గా లైక్ రిసోర్సెస్ని, పారామీటర్స్ని, వేరియబుల్స్ని, ఫంక్షన్స్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు మనము లైక్ విండోస్ పవర్ షెల్తోనే ఈ ఏఆర్ఎం టెంప్లెట్ని అజూర్ పోర్టల్లో డిప్లాయ్మెంట్ అనేది చేయాలి. ఓకేనా. సో ఎలా చేయొచ్చు అంటే విండోస్ పవర్ షెల్ని యూజ్ చేసుకుని మనం ఇక్కడ ఒక కమాండ్ని యూజ్ చేస్తాం, కనెక్ట్ -az అకౌంట్ అని చెప్పి రన్ చేసామనుకోండి ఆ కమాండ్ని. సో అప్పుడు ఆటోమేటిక్గా మనం అజూర్ పోర్టల్తో కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనం మన ఏఆర్ఎం టెంప్లెట్ని డైరెక్ట్గా పవర్ షెల్ని యూజ్ చేసుకుని అజూర్ పోర్టల్తో కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా. సో ఈ క్లాస్లో ఏంటి జస్ట్ మనము ఏఆర్ఎం టెంప్లెట్ని ఎలా క్రియేట్ చేస్తాం అండ్ బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అని చెప్పి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.